నడుము పైకి లేపుతాం. ఇలాగే పడుకున్నాము, నడుము పైకి లేపుతున్నాం. రెండు చేతుల్ని యాంకిల్స్ పట్టుకోవాలి. ఫస్ట్ యాంకిల్స్ ఇట్లా పట్టుకోవాలి. రెండు చేతులతో యాంకిల్స్ పట్టుకున్నాం, నడుము పైకి లేపాం. గడ్డం ఛాతీ కానే వరకు పైకి లేపాలి మనం. ఇలా పైకి లేపితే ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర డిస్క్ల మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది. అప్పుడు సైడ్ కనర్ కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. ఒక రోజులో ఏం తగ్గిపోదు. రోజు కనుక చేస్తుంటే 10-15 రోజుల్లో మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ఇలా ఉండడం మీరేం చేస్తారంటే ఒక 30 వరకు కౌంట్ చేసుకోండి. ప్రజెంట్గా వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి ఒక 10 చెప్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 దింపేసి కొన్ని క్షణాలు అయినాక మళ్ళీ పైకి లేస్తాం. మళ్ళీ ఒక 30 వరకు కౌంట్ చేసుకోండి. ఓకే, నెమ్మదిగా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇలా మీరైతే కౌంట్ మాత్రం 30 వరకు చేయండి. హాఫ్ మినిట్ ఉండాలి. తర్వాత ఏంటంటే ఈ రెండు చేతుల్ని సపోర్ట్ ఇస్తాం కింద నడుముకి సపోర్ట్ ఇచ్చాం. సపోర్ట్ ఇచ్చి వెనక్కి వంచాం. బాగా వెనక్కి వంచాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా విత్ రావటం. ఇది కూడా అంతే, ఒక 30 వరకు కౌంట్ చేసుకోండి. దగ్గర మళ్ళీ నడుము పైకి లేపాలి. పైకి లేపు. 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా దిగు. ఓకే, ఇలా మీకు వీలైనసార్లు బలవంతంగా అక్కర్లా. ఎన్నిసార్లు 2-3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కటి 30 సెకండ్స్ ఆగడం అయితే మాత్రం కంపల్సరీగా చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తామంటే చేతులు పక్కకు చాపుకుంటున్నాము. ఈ కాల్ని ఇలా పెట్టండి. ఫస్ట్ ఇలా పెట్టి చేతులు పక్కకు చెప్తాను. 1 ఇట్లా ఆనించాలి, 2 ఇట్లా ఆనించాలి. ఏమవుతుందంటే గ్యాప్ వస్తుంది చక్కగా. 3 4 5 6 7 8 అనాలి, మోకాలు అనాలి. 9 పాదం అనాలి. 10. మీకు వీలైనంతసేపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను 10 వరకే చెప్తున్నాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి. ఇదే మళ్ళీ ఈ కాలు మీద చేస్తున్నాం. సేమ్ ఇటు పాదం అందుతుంది, ఇటు మోకాలు అందుతుంది. 1 2 3 4. అదేంటంటే నడుము దగ్గర ట్విస్ట్ అవుతూ ఉంటుంది. 5 6 7 8 9 10. వెరీ గుడ్. మీరు కొంచెం ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేయండి, అంటే మీకు వీలుని బట్టి. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తారంటే ఎడమకాలు ఇలాగే ఉంది, కుడికాలు ఇలా సపోర్ట్ ఇచ్చాము. ఈ రెండు చేతులతో ఇక్కడ పట్టుకోండి, దగ్గర లాగండి. ఎప్పుడైతే లాగుతున్నామో ఈ నడుము ఇది కిందకి సాగదీయబడుతుంది, ఇది పైకి సాగదీయబడుతుంది. మధ్యలో డిస్క్ల మధ్య గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తే సైడ్కి నొప్పి తగ్గుతుంది. ప్రెస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నిదానంగా దింపాలి. ఓకే,
మళ్ళీ కాలు మార్చాం ఇటు, ఈ కాలు పట్టుకోండి, రెండు చేతులతో పట్టుకొని పొట్టలకు గట్టిగా నొక్కాలి. నొక్కడం మూలంగా ఈ నడుము పై భాగం అటు, కింది భాగం ఇటు సాగదీయబడతాయి. గ్యాప్ వస్తుంది. 1 డిస్క్రిమెంట్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 నిదానంగా దింపాలి. L1 నుంచి L5 మధ్యలో డిస్క్ల మధ్య గ్యాప్ ఎప్పుడైతే కరెక్ట్గా వస్తుందో సాగదీయబడి మధ్యలో ఉండేటువంటి నరాలన్నీ ఫ్రీ అయిపోతాయి. ప్రెస్ కావు. ఎప్పుడైతే ప్రెస్ కాలేదో నొప్పి బాగా తగ్గుతుంది, రిలీజ్ అవుతుంది. ఓకేనా? సైడ్కి నొప్పి బాగా తగ్గుతుంది. అలా ఇక ఏం చేస్తామంటే స్టాండింగ్వి కూడా ఉంటాయి, కొన్ని సిట్టింగ్వి కూడా ఉంటాయి. ప్రజెంట్గా సిట్టింగ్ చేద్దాం. మంచిగా లేచి కూర్చోండి. వజ్రాసనంలో కూర్చున్నాం. ఈ చేతులు పైకి లేపి సాగదీయాలి. బాగా సాగదీయండి. ఇంకా 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 సాగది బాగా. అలా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా 2-3 సార్లు చేయడానికి ప్రయత్నించండి. ఇదొక టైప్. ఓకే? శశాంకాసనం. చేతులు వెనక్కి కట్టుకున్నాం. ఓకే? సేమ్ ఇంత ముందులాగా ఏంటంటే స్ట్రైట్ పెట్టి సాగదీసి ముందుకు లాగాలి. లాగి అప్పుడు పైకి, ఈ చేతులు పైకి లాగాలి. ఎప్పుడైతే లాగుతామో ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. నడుము కింది భాగం, పై భాగం గ్యాప్ వస్తుంది చక్కగా డెస్క్ల మధ్య. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇన్హేల్, ఎక్సేల్. ఇది కూడా చాలా మంచిది. ఓకేనా? మీకు కొద్దిగా అన్నీ ఒకేసారి చేయాలని ఏం లేదు. తర్వాత మనము లేచి నడుని కొంచెం లెఫ్ట్కి రైట్కి ట్విస్ట్ చేస్తాం, సాగదీయబడుతుంది.